ఇప్పుడు మాకు చాలా పండగలాగా ఉంది. ప్రతి పండగ చేసుకుంటాం వేరు, ఈ పండగ చేసుకుంటాం చాలా ఆనందంగా ఉంది మాకు. అందుకని అసలు ఇక్కడున్న వాళ్ళని నేను అడిగాను కొంతమంది లేడీస్‌ని. సామర్లకోట రోడ్డేశారంట. ఇంతవరకు చాలా ఇబ్బంది పడేవాళ్ళంట. ఇక్కడ మాకు పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ఆళ్ళు మిస్ చేసుకున్నారు. ఇక్కడ మేము గెలిపించుకున్నాం కాబట్టి మా పరిస్థితి చాలా బావుంది. వాళ్ళిప్పుడు బాధపడుతున్నారంట. మేమెందుకు అప్పుడు ఓటింగ్ ఏసి ఆయన్ని గెలిపించలేకపోయాం. ఇప్పుడెందుకు ఇలా జరిగిందని ఆళ్ళు ఫీల్ అవుతున్నారంట. కానీ అందరూ చాలామంది అలా ఫీల్ అయ్యేవాళ్ళున్నారు. ఇప్పుడొస్తే ప్రతి గ్రామంలో గూడా విజయనగరం పార్వతీపురంలో గూడా రోడ్లేపిచ్చారు. కానీ అలా జనాభాలోకెళ్ళి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంతమంది అయితే నేనున్నదని చూస్తే ఈయనే కనబడ్డారు నాకు. పవన్ కళ్యాణ్ మన అన్నయ్య కనబడ్డాడు. మనందరి అన్నయ్య. ఆయన కోరిక మీద మనం కూడా కష్టపడదాం. కష్టపడి మనం కూడా రాష్ట్ర ప్రజలకి ఏదైనా చేయాలి. గ్రామానికి, రాష్ట్రానికి, ప్రజలకి ప్రతి ఒక్కరం కూడా నిలబడతాం. జనసైనికులు కానీ, వీర మహిళలు కానీ, సైనికులు మామూలుగా జనసేన వీర మహిళలు నాయకులు అందరం కూడా కష్టపడి నిరూపించుకుంటాం. చాలా ఈ రోజు సుమారుగా ఎవరైతే జనాలు వచ్చారో వాళ్ళంతా కూడా అభిమానంతో వచ్చిన వాళ్ళు తక్కువ. వాళ్ళకి పార్టీ పని అయితే అయిపోయింది, ఇంకా ప్రజలకు నమ్మకం పోయిందని కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, మాజీ ముఖ్యమంత్రి. అయ్యో ఏనుగు వెళ్తా ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయండి. సాయి నేను మంగళగిరిలో ఒకసారి ఈ డైలాగ్ చెప్పాను.